ఏ సమయాలలో వాస్తు పూజ చెయ్యాలి అనగా గృహారంభం, గృహప్రవేశం, ద్వారస్థాపనం, త్రివిధ ప్రవేశాలు, ప్రతి సంవత్సరం ఆరంభమందును, యజ్ఞారంభం, పుత్రజననం, ఉపనయనం, వివాహం, గొప్ప ఉత్సవాలు చేసేటప్పుడు, జీర్ణోద్ధరణ, శల్యోద్ధరణలోను, పిడుగుపడిన లేక దగ్ధమైన గృహాలకను, సర్ప చండాల దూషిత గృహాలలోను, గుడ్లగుబ్బ ప్రవేశించిన ఇండ్లలోను, 7 దినములు కాకి ఉన్న ఇంటిలోను, గోమార్జాలాది ధ్వనులు, ఏనుగులు, గుర్రాలు ధ్వనులు అనుకరించు ధ్వనులు కలిగి ఇండ్లలోను, నిత్యము స్త్రీలు తగువులాడు గృహములలోను, తేనె చుట్టలు పట్టిన గృహంలోను, పావురాలు నివసించే ఇంటిలోను, ఇంకను అనేక విధాలైన ఉత్పాతాలు కలిగినప్పుడు శుభం జరగడం కోసం వాస్తు పురుష పూజ తప్పక చేయాలి. అంతేగాక గ్రామాలు, నగరాలు, దుర్గాలు, పట్టణాలు, ప్రసాదాలు, ప్రాజ్యలోదన వనాలు, గృహరామ మండపాదులు నిర్మించినప్పుడు వాస్తు పూజ తప్పక చేయాలి. వాస్తు పూజ చేయకపోతే దరిద్రం, మృత్యువు, విఘ్నాలు కలుగుతాయని విశ్వకర్మ ప్రకాశిక చెప్పబడింది.